రాజేష్ అన్ని కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం కదా. అందరికి మీకు దగ్గరలో చెప్పాలంటే మన సీకేపల్లి వాల్మీకి ₹1,00,000 చెప్పిన స్కాలర్షిప్ జరిగింది. అన్నీ చేసుకుంటూ పోతే ఈసారి చదువుకున్న నమస్తే అమ్మా. నమస్తే ప్రొఫెసర్ రాజేష్, నేను ఈ వాల్మీకినే. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా. రాజేష్ బాగున్నామా? ఏం కాకపోయినా కానీ బాగా విను. నేను ప్రొఫెసర్ రాజేష్ని. కూర్చో కూర్చో. మీ బీసీ వ్యక్తినే, బాగా చదువుకున్న వాళ్ళకి ప్రకాష్ రెడ్డి పోటీ గెలిపిస్తావు లేదా? వేరే కన్నా సైకిల్ కాదు, ఫ్యాన్ కాదు, స్విచ్ బోర్డ్కే ఓటేయాలా? ఇదేనా? బాగున్నారా? నేను ప్రొఫెసర్ రాజేష్ని, బాగా చదువుకున్న వాడిని. మన రాప్తాడ్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాను. మనకి రక్షించాను అనమాట. మీ ఊరుకు నరసింహస్వామి గారు అడిగినారు, చేస్తాను. అట్లా ఎన్నో చేసుకుంటూ ఈసారి నేను స్వతంత్ర అభ్యర్థిని. మీరు నాలాంటి చదువుకున్న వ్యక్తిని, ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిని గెలిపించుకోవాలంటే స్విచ్ బోర్డు ఇది ఒక్కసారి సైకిల్ కాదు, ఫ్యాన్ కాదు, స్విచ్ బోర్డు వేయాలా? కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్, నేను ఈ బీసీ వ్యక్తిని. డాక్టర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈసారి మీ వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి పైచుకోవడం దయచేసిన సరేనా? ఇది మన మేనిఫెస్టో. దీని పేరు ప్రేమతో. చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి అంటే పరిటాలకి అంటే మన గుర్తు 13వ తారీఖున 3వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకి రామో రాము లేడా? రాము రాము లోపల తీసుకెళ్ళాను సార్. అదే స్విచ్ స్కూల్ నార్మల్ వాటర్ Thank you. I should go back. Okay. Yeah. Papa, teaching the sal. ఇది రామానంద కాదు, మన చెట్టుకి కనిపిస్తున్నా
ఇచ్చిండా మన గుర్తే అది స్విచ్ బోర్డ్ మంది స్విచ్ బోర్డు చెప్పినా నాతో వచ్చాడు కూర్చున్నాను చెప్పు ఈసారి సైకిల్ ఫ్యాన్ కాకుండా స్విచ్ బోర్డ్కి సారాంగా థ్యాంక్ యూ బ్రదర్. ఈ వాల్మీకిని బాగా చదువుకున్న వారిని చదువుకునేవారిని పూర్తి రాప్తాడ్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానమ్మా. దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశానమ్మా. ఈసారి మీ వాల్మీకి స్వతంత్ర అభ్యర్థి పరిటాలలోకి ప్రకాష్ రెడ్డి పోటీ గెలిపిస్తారు లేదా? అలాంటి వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని ప్రోత్సహించాలంటే మన గుర్తు వచ్చి స్విచ్ బోర్డ్. ప్రతిరోజు స్విచ్ నొక్కుతారు కదా, 13వ తారీఖున స్విచ్ బోర్డ్కి మీరు ఓటేయాలా. 13వ తారీఖులో నా పేరు కూడా 13 నంబర్లో ఉంటుంది. సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. ఓకే, థ్యాంక్ యూ. మన వాల్మీకి ఈసారి ఇండిపెండెన్స్ బయటాల వాళ్ళకి ప్రకాశం నేను సార్ని గెలిపిస్తాను. బాగా చదువుకున్న వాళ్ళు పూర్తి రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈసారి స్వతంత్ర బయటాల వాళ్ళకి ప్రకాశం పోటీ మీ వ్యక్తిని గెలిపించుకుంటారు కదమ్మా. మీ వ్యక్తిని మీరు గెలిపించుకోవడం చచ్చిపోవడం మాట్లాడాలి మీ వాల్మీకినే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశాను. స్వతంత్ర వాళ్ళకి ప్రకాష్ రెడ్డి పోటీ మీ వాల్మీకిని గెలిపించుకుంటారు కదమ్మా. మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే యాది గుర్తు ఖచ్చితంగా మీరు స్విచ్ బోర్డ్కి ఓటే. ఎలక్షన్ ఆ రోజు 13వ తారీఖు నా నంబర్ కూడా 13. ఆ మషీన్లో 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్ అన్నా, దానికి ఓటేలా. ఏమైంది ఆపరేషన్ వాల్మీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కదా, గెలిపించుకుంటా లేదా? గట్టి పోటీ ఇస్తాను ఈసారి అందరికీ. ఏ రోజైనా ఒక బీసీ క్యాండిడేట్ ఇంత గట్టి పోటీ ఇచ్చాడా? లేదు కదా. మీరు అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ఇప్పుడు రోజు స్విచ్ నొక్కుతారు. ఎలక్షన్ ఆ రోజు 13. నా సీరియల్ నంబర్ కూడా 13. 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. దయచేసి దానికి ఓకే. పూర్తి రాప్తా నియోజకవర్గంలో దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ వాల్మీకి ప్రతి ఒక్కరికి ఆడుతున్నారు. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఎక్కువ చేసాం. మన వాల్మీకి విగ్రహాలు దగ్గర 60 విగ్రహాలు పూర్తి చేశాం. ఈసారి మీ వాల్మీకి స్వతంత్ర అధికార వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గట్టి మరి మీ వాల్మీకిని గెలిపించుకుంటారు లేదమ్మా. మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే ఏది గుర్తు? చెప్తారు కదమ్మా. ఎలక్షన్ రోజు 13. ఆ మషీన్లో నా సీరియల్ నెంబర్ కూడా 13. మషీన్ 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్ పుచ్చుకోడు. వేస్తారు లేదమ్మా, గెలిపించుకోలేదా? చెప్తున్నవాడిని పూర్తి రాప్తాడులు ఎన్నో చేశారన్నమాట. ఎన్నో సేవా కార్యక్రమాలు దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశారు. ఈసారి వాల్మీకి స్వతంత్ర అభ్యర్థి బయటాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డి పోటీ. మరి మీ వాల్మీకిని గెలిపించుకుంటారు కదా. మీ వాల్మీకిని చదువుకున్న వ్యక్తిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ఈ పరిస్థితి అయితే మీరు స్విచ్ బోర్డ్కే ఓటేయాలి. పూర్తి రాప్తార్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. దగ్గర మన విగ్రహాలు వాల్మీకి విగ్రహాలు 60 విగ్రహాలు పూర్తి చేయించాను. ఈసారి నేను స్వతంత్ర అభ్యర్థి అంటే పరిటాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ. మరి మీ వాల్మీకి గెలిపించుకుంటా లేదమ్మా? నేను ఆలోచిస్తాను. గెలిపించుకోలేదా? ఇంటింటికి నేను తిరిగి చెప్తున్నా అంటే గట్టి పోటీనే కదా. మీ వ్యక్తిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ప్రతిరోజు స్విచ్ మొత్తం ఉంటారు. 13వ తారీఖున ఖచ్చితంగా మీరు స్విచ్ బోర్డుకి ఓటేయాలి. 13వ తారీఖున నా నంబర్ కూడా 13. మెషిన్లో 13 సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. మర్చిపోకండి బ్రదర్. థ్యాంక్ యూ. చదువుకున్న వాడిని ఎన్నో సేవా కార్యక్రమాలు ఫలితాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ. మరి మీ వాల్మీకిని గెలిపించుకుంటారు కదమ్మా. రోజు స్విచ్ 13వ తారీఖున
నంబర్ 13లో ఉన్నాడు. 13 నంబర్ సాకి రాజేష్ బాగా చదువుకున్న వాడిని, చదువు నేర్చుకున్న వాడిని, పూర్తి రాప్తాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈసారి మీ వాల్మీకి స్వతంత్ర పెట్టి సేవా కార్యక్రమాలు ఉదాహరణకు దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేయించాను. మన వాళ్ళు హఠాత్తు కరెంట్ షాక్ ఖర్చు చేయడం, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ₹1,00,000 ఫిక్స్ డిపాజిట్ చేయడం అని కానీ ఎన్నో చేసుకుంటూ పోతే ఈసారి స్వతంత్ర పెట్టి ఫలితాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తాను. మరి మీ వ్యక్తిని గెలిపించుకుంటా లేదా? మీ వ్యక్తిని, మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ప్రతిరోజు స్విచ్ నొక్కుతూ ఉంటారు. 13వ తారీఖున 13వ నంబర్ నాది సాకి రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. దయచేసి మర్చిపోకండి. సరేనా? బాగా చదువుకున్న వాడిని, చదువు నేర్పుకున్న వాడిని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈసారి స్వతంత్ర అభ్యర్థిని అల్లనే చూడమ్మా. ఇంత ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీ ఇంటికి వస్తున్న తల ఉంచుకున్నట్టు మీ గర్వం ఉందా లేదా? చేస్తాం కదా, కరెక్టే కదా? మరి మీ వాల్మీకిని గెలిపించుకుంటా లేదా? మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే మన గుర్తు మన పాప కూతుందా అమ్మా? అంత విన్నావా? నీకు ఓటుందా? వేసాలి వేసాలి. ఏమన్నా చెప్తున్నావు? ప్రచారం గురించి మీరు అడుగుతుంటే చాలా బాగా జరుగుతుందండి. మీకు తెలుసు నిన్న రాత్రి కూడా చాలా విపరీతమైన వర్షం కురిసింది. రాత్రి 10:30 వరకు పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పొద్దున 9:30 నుంచి స్టార్ట్ చేశాం. ఇది సీకేపల్లి మొట్టమొదటిగా ముష్టికోవలి పూర్తి చేసాం. ఇప్పుడు న్యామద్దుల్లో ఉన్నాం. అతి ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, బీసీఎస్, ఎస్టీ, మైనార్టీలు ఉండడం వల్ల చాలామంది నాలాంటి వ్యక్తి కోసమే వెయిట్ చేస్తున్నారు. ఒక బలవంతుడైన గట్టి వ్యక్తి, పోరాడగలిగే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. కనుక ప్రచారం డెఫినెట్గా మా వైపే ఉంది. అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అంటే రాప్తాడు అంటే ప్రకాల సునీత ఉన్నారు ఒకవైపు, ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకని రాప్తాడులో ప్రతిస్తారు? పరిటాల సునీత గారు, ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు వచ్చారంటే నాలాంటి ఒక గట్టి వ్యక్తి లేనందువల్ల. 83% అండి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, బీసీఎస్, ఎస్టీ, మైనార్టీలు 83% ఉన్న చోట రైట్ మా వాళ్ళు ఇంతవరకు ఏదో కొంచెం ముందుకు రాలేక మేబీ కొంతమంది భయపడి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నాకున్న సోషల్ స్టేటస్ అయినా కానీ, చదువు ఉన్నా కానీ మా లాంటి వ్యక్తులు ఎవరు భయపడరు. కనుక ముందుకు వచ్చాము, గట్టి పోటీ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ సమస్యలు ఎక్కువ వాళ్ళవే. మీరు గమనిస్తే కానీ ప్రతి చోట ఇప్పుడు ఎవరన్నా మీరు మా వాళ్ళు చచ్చిపోయినా కానీ ఎవరు అంటే మా ఇన్ ద సెన్స్ బీసీఎస్, ఎస్టీ, మైనారిటీలు, వాల్మీకి అయినా, కుటుంబ సోదరులు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యి లేరు. నేను వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకు మేడాపురంలో రమేష్ అనే కుటుంబం కరెంట్ షాక్తో చచ్చిపోతే ఆ కుటుంబానికి నేను వెళ్ళి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళు అసలు ఏదో 10,000, 20,000 కొంతమంది సున్నా ఇవ్వడం జరిగింది. టికెట్ ఆశించి రాలేదని పోటీ చేస్తున్నారా స్వతంత్ర అభ్యర్థిగా, లేదా ఇద్దరు ఓడించడం కోసం దిగారా? ముందు నుంచి చాలా స్పష్టం అండి. నాకు రాప్తాడు నియోజకవర్గమే కావాలని ముందు నుంచి అడగడం జరిగింది. రైట్ ఎందుకంటే నేను పుట్టిన నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం. రాప్తాడు నియోజకవర్గం అయినప్పుడు రేపు పొద్దున నాకు ఏమైనా కానీ నా సమాధి వచ్చేది అక్కడే. కనుక ఆ చుట్టుపక్కల 200 గ్రామాలకు మంచి చేయాలని ఒక తపన తప్ప ఆ తపన ప్రక్రియలో రాప్తాడే కావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మిగతా ఎన్నో ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఎవరికో ఒకరికి అక్కడ రాకపోతే ఇక్కడ వస్తే నేను నాకున్న అజెండాని మార్చదలుచుకోలేదు. కనుక చాలా స్పష్టంగా రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడం. మీ అజెండా రాప్తాడు నియోజకవర్గాన్ని నంబర్ 1 చేయాలని ఒక సింపుల్ అజెండా. అందుకోసమే ప్రేమతో పండిన ఒక స్పష్టమైన మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాము. ఆ మేనిఫెస్టో మీరు గమనిస్తే గిన ప్రేమతో పండిన మేనిఫెస్టో రైతుల దగ్గర నుంచి కింద వరకు అంటే చిన్న పిల్లల వరకు, దాంతోపాటు పెళ్ళైన దంపతులకు పిల్లలు పుట్టకుండా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ కల్చర్ వరకు మేము అన్ని సమస్యల వరకు తీసుకున్న పరిష్కారం అనమాట. చాలా బాగుంటుంది. 12 పాయింట్ల మేనిఫెస్టో. సో అవన్నీ చేయగలిగితే కానీ రాప్తాడు నియోజకవర్గం నంబర్ 1 అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయినా కానీ, ఎడ్యుకేషన్ అయినా కానీ రైట్ ఇవన్నీ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు మీ రోల్ ఏంటి? ఎన్నికలప్పుడు మీ రోల్ ఏంటంటే అర్థం కాదు ఇంకోసారి. No, Professor Rajesh was always there. Professor Rajesh, founder and director of Vipru, మీరు గమనిస్తే
ముందు నుంచే మా సేవా కార్యక్రమం మా ఆర్గనైజేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. రైట్, వీ డూ సమ్ సర్వీస్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ ఆల్సో. ముందు నుంచే మా ఇన్స్టిట్యూషన్స్లో ఫిజికలీ ఛాలెంజ్ అయినా కానీ, బ్లైండ్ అయినా కానీ, హెచ్ఐవి పాజిటివ్ అయినా కానీ వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది ట్రైనింగ్. రైట్, సో సేవా దృక్పథం ముందు నుంచే ఉంది. రాప్తాడ్ నియోజకవర్గంలో సేవా దృక్పథం అనేది గత 4.5 సంవత్సరాల నుంచి నేను డైరెక్ట్గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ముందు నుంచే 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రజల జీవితం గుద్దామని చెప్పి నిర్ణయించుకుని ఆ ప్రక్రియలో వచ్చాం అన్నమాట. గెలుపు అవకాశాలు ఏంటి? పట్టాల సునీత, సోబు ప్రకాష్ ఇద్దరిని ఓడిస్తున్నారా? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు తిరుగుతున్నారు కదా గ్రామాల్లో, మీరు చెప్పండి. మా టార్గెట్ వచ్చేసి 80,000 ఓట్స్ అండి. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత గట్టిగా పోటీ ఇస్తున్నాను కనుకనే మీలాంటి వారు కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరు ఎంతవరకు పోలేదు కదా. రైట్, కనుక ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ ఫైట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే పోటీ ఇస్తూ ఉంటారు. ఎట్టిపోటీ అసలు చెప్తున్నాం కదండి. లెట్ మీ మేక్ దిస్ క్లియర్. ఇక్కడ ఉన్నదంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు. వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్ బీసీ కోషంట్ ఉంది. ఎప్పటి నుంచో వాళ్ళు ఒక బీసీ ఎమ్మెల్యేని చూద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ చేసింది ఏం లేదు. గత 4.5 సంవత్సరాలుగా వారు నా సేవా కార్యక్రమాలు చూశారు. ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ ద్వారా నేను 550 పైన వచ్చిన పిల్లలకి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల చొప్పున స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ రాజేష్ రాప్తాడు ప్రీమియర్ లీగ్ ద్వారా రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ టోర్నమెంట్ వాళ్ళు పెడితే మేము లెదర్ బాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అట్లా ఎన్నో చేసుకుంటూ పోతూ టార్గెట్ 80,000లో మేము ముందుకు వెళ్తున్నాం. మాకు 80,000 ఓట్స్ వస్తాయని గెలుస్తాం. ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ని గెలిపించుకోవాలనుకుంటే 13వ తారీఖున నా నంబర్ కూడా 13. భగవంతుడు చూడండి, 13 సింపుల్. 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. ఈ స్విచ్ బోర్డ్ కూడా మీరు చూడండి, కరెక్ట్గా 2 స్విచ్లు ఇచ్చినారు. రైట్, ఒక స్విచ్ నార్మల్గా ఏం చెప్తామంటే ఒక స్విచ్ ఆఫ్ చేస్తే పరిటాలు ఆఫ్ అవుతారు, ఇంకో స్విచ్ ఆఫ్ చేస్తే ప్రకాష్ రెడ్డి ఆఫ్ అవుతారు. రైట్, అదేవిధంగా మీరు ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా కానీ స్విచ్ కావాలా, పంచర్ అయిన సైకిల్ టైర్కి గాలి కొట్టాలన్నా కానీ మీకు స్విచ్ బోర్డు కావాలా. కనుక దయచేసి మీరు స్విచ్ బోర్డుకి వేయండి. ఇంకో మాట నేను ప్రతిసారి ఏం చెప్తూ ఉంటానంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత పైన ఎవరైతే గెలుస్తారో టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా వాళ్ళు మద్దతు ఇస్తారు. తద్వారా మీకు ఆ పథకాలు వస్తాయి, నా 12 పాయింట్ల మేనిఫెస్టో పథకాలు కూడా వస్తాయని ప్రతిసారి చెప్తుంటా. అందుకని ఇక్కడ మీకు 2 స్విచ్లు ఉన్నాయి చూడండి, డబుల్ ఇంజిన్. ఫస్ట్ స్విచ్ రైట్ మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రెండో స్విచ్ నా ప్రేమతో 12 పథకాలు. ఇంకంతకన్నా ఏం కావాలా? ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ 2 మేనిఫెస్టోస్ ముందుకు వస్తున్నా లేదు కదా. కనుక ఆ పథకాలు ప్రేమతో 12 మేనిఫెస్టో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.